ఎస్ పుష్ప 2 రిలీజ్ సందర్భంగా ఏదైతే సినిమా ప్రదర్శన జరిగిందో ఇప్పుడు సంధ్యా థియేటర్ దగ్గర అల్లు అర్జున్ వెళ్లడం జరిగింది. అక్కడ తొక్కిసలాటలో భాగంగా రేవతి అనే మహిళ చనిపోయింది. ఒక బాబు కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసు నేపథ్యంలో హత్యాయత్నం కింద అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. ఇప్పటికే ఆయన హైకోర్టును కూడా ఆశ్రయించిన సందర్భం ఉంది. ఈ రోజు చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు, తీసుకెళ్తున్నారు. మరిది పూర్తి సమాచారం న్యూస్ రూమ్ నుంచి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. విజయ్ చంద్రిక, ఈ నెల 4వ తేదీన పుష్ప సంబంధించినటువంటి ప్రీమియర్ షో సందర్భంగా అక్కడికి అల్లు అర్జున్ వెళ్లడం, వాళ్ళ టీం అంతా వెళ్లిన నేపథ్యంలో తొక్కిసలాట జరిగింది. రేవతి అనేటువంటి మహిళ మృతి చెందింది. దాంతో పాటుగా ఇక్కడ ప్రస్తుతం ఈ అంశం పైన దేశవ్యాప్తంగా కూడా ఒకవైపు పుష్ప 2 సంబంధించి ఎంత రీసౌండ్ అయితే వచ్చిందో ఈ సంఘటన మీద కూడా అదే స్థాయిలో ఇటు ప్రజా సంఘాలు కావచ్చు, న్యాయవాదులు కావచ్చు, ఇంకా చాలా మంది తీవ్ర స్థాయిలో ఇలాంటి పరిణామాలను కూడా ఖండించారు. ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం ఈ ఎపిసోడ్ పైన కేసు కూడా నమోదు చేశారు చిక్కడపల్లి పోలీసులు. అందులో భాగంగానే సెక్షన్ 105, 1181 అలానే దీనికి సంబంధించి బిఎన్ఎస్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేశారు. మొత్తానికి ఈ తొక్కిసలాటకు సంబంధించి కారణం ఎవరు అనే దానిపైన ప్రధానంగా చూసినప్పుడు ఈ షోకి వచ్చినటువంటి అల్లు అర్జున్ కావచ్చు, యాజమాన్యం కావచ్చు, వీరందరూ కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. అయితే ప్రధానంగా ఇక్కడ ఒక అంశాన్ని గుర్తించాలి. అల్లు అర్జున్ ఈ ఎపిసోడ్ అయిన తర్వాత ఏదైతే ఇన్సిడెంట్ ఉందో ఇన్సిడెంట్కి సంబంధించిన విషయంలో ముందుగానే నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, దీనికి సంబంధించి సమాచారం కూడా ఇచ్చాను తప్ప నాదేమీ తప్పు లేదని చెప్పి ఏదైతే అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ విషయం పైన తీవ్ర స్థాయిలో కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఖచ్చితంగా ఎవరైనప్పటికీ కూడా దీనికి కారకుల పైన చర్యలు తీసుకోవాలి, ఆ కుటుంబానికి సంబంధించి ఎవరు అండగా ఉంటారని చెప్పి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఆ తర్వాతే ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి అల్లు అర్జున్ ప్రకటించడం, వారికి 25 లక్షల రూపాయలు సాయాన్ని కూడా అందిస్తామని చెప్పి ప్రకటించినటువంటి నేపథ్యంతో పాటు ఆ కుటుంబ ఎవరైతే ప్రస్తుతం చికిత్స పొందుతున్నటువంటి వారి కుమారునికి కూడా అవసరమైనటువంటి వైద్య సేవలు కూడా శ్రీజాకి అందిస్తామని చెప్పారు. దీంతో పాటుగా ఈ ఇన్సిడెంట్ కారణాలు భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు జరగకుండా ఉండేందుకు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా దీనిపైన పోలీసులకు జరిగినటువంటి పరిణామాలపైన ఏదైతే చట్ట ప్రకారం తీసుకోవాల్సినటువంటి చర్యలను కూడా ముందుకెళ్లాలనేటువంటి ఆదేశాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేశారు. ఆయన్ను అరెస్ట్ చేసి ప్రస్తుతం చిక్కడపల్లి పోలీసులు కూడా తరలిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అరెస్ట్ అఫీషియల్ గా ప్రకటించబోతున్నారా, లేకపోతే ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత ఆయన్ని పంపించేస్తారా, ఏం జరగబోతోంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. అల్లు అర్జున్తో పాటుగా వారి కుటుంబ సభ్యుల సమక్షంలోనే పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నారు. మరొక వైపు ఆయన్ని స్టేషన్కి తరలిస్తున్నారు. దీంతో మొత్తం కూడా అటు అల్లు అభిమానులు కావచ్చు, లేకపోతే మొత్తం ఫోకస్ అంతా కూడా ఇటు సినిమా ఇండస్ట్రీ కావచ్చు ఈ ఇన్సిడెంట్ పైనే కూడా దృష్టి సారించారు. ఇదొక సంచలనంగా మారింది. ఇప్పటి వరకు మనం చూసాం అనేక సినిమా ఫంక్షన్లు రిలీజ్ సందర్భంగా విఐపీలు స్టార్స్ వచ్చినప్పుడు కూడా అనేక సంఘటనలు జరిగి ఉన్నాయి. ఆ సందర్భంలో కొన్ని చర్యలు తీసుకుంటూ వచ్చారు. కానీ ఎవరైతే ప్రస్తుతం దీంట్లో హీరోగా నటించినటువంటి అల్లు అర్జున్ ఉన్నారో అల్లు అర్జున్ కూడా ఇవాళ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినప్పుడు ఒక కిక్కిరిసినటువంటి థియేటర్ వద్దకు అక్కడ కెపాసిటీకి మించి అభిమానులు కావచ్చు, లేదా ఆ ప్రాంతానికి ఆ పరిసర ప్రాంతాలకు కూడా చేరుకున్న నేపథ్యంలోనే ఈ సంఘటన జరిగింది అని చెప్పి చాలా గట్టిగా కూడా భావించారు. అందుకోసమే కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా దీనికి సంబంధించి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి గతంలో కూడా చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే స్పష్టంగా గతంలో కూడా ఏసీపీ కూడా దీనికి సంబంధించి ఎవరైతే దీనికి కారణమో వాళ్ళందరిపైన కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అల్లు అరెస్ట్ నేపథ్యంలో ఇది మొత్తం కూడా అటు అల్లు ఫ్యామిలీ కావచ్చు, మెగా ఫ్యామిలీ కావచ్చు, వీరందరూ కూడా ప్రస్తుతం దీనిపైన ఫాలోఅప్ చేస్తున్నారు. ఏంటి అసలు లీగల్గా కూడా సంప్రదిస్తున్నారు. నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది, ఏం చేయబోతున్నారు, స్టేషన్ సంబంధించినటువంటి బెయిల్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే చట్ట ప్రకారం ఎలా ముందుకు పోవాలనే దానిపైన కూడా మొత్తం ప్రస్తుతం కసరత్తు సాగుతోంది. ఈ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, పరిణామాలపైన కూడా మనం ఎప్పటికప్పుడు సమాచారం అందిద్దాం. మా ప్రతినిధులు అక్కడ ప్రవీణ్ కూడా క్రైమ్ ఇన్ఛార్జ్ చేరుకోబోతున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో అటు
అభిమానులు కావచ్చు వీరందరూ కూడా అటువైపుకు తరలి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో ఇటు చిక్కడపల్లి పరిసర ప్రాంతాల్లో కూడా గట్టి బందోబస్తును కూడా పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు ఈ ఇన్సిడెంట్ సంబంధించి. సో ఇప్పటి వరకు కూడా ఈ కేసులో ఇలాంటి టర్న్ ఉంటుందని చెప్పి కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇవాళ ఇదొక పెద్ద ఇన్సిడెంట్ గా కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం పుష్ప రిలీజ్ దగ్గర నుంచి పుష్ప సంబంధించినటువంటి సినిమా రిలీజ్ అంశం నుంచి కూడా అనేక రకాలైనటువంటి మలుపులు కూడా తిరుగుతూ వస్తుంది. డేటు మార్పు దగ్గర నుంచి ఏదైతే బీహార్లో దీనికి సంబంధించినటువంటి ఫంక్షన్ జరిగిన దగ్గర అక్కడ కూడా కొంత గొడవలు అవడం, తొక్కిసలాటలు జరిగినటువంటి పరిణామాలు, పోలీసులు లాఠీ చార్జ్ చేయడం లాంటి సంఘటనలు కూడా మనం బీహార్లో చూసాం. ఆ తర్వాత సో ఇప్పుడు ఈ ఎక్కడ చిక్కడపల్లి పోలీసు పరిధిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కాబట్టి పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నారు. సో